చచ్చిపోయి ఏమీ ఏడుస్తూ ఉంటారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆదరించవలసింది పోయి ఏమైనా సంపాదించాడా, ఏమన్నా చచ్చిపోయిన ఉడతారా ఆ మాట, చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళి ఈ మాట అని మాట్లాడాల్సింది. అప్పటికే ఆవిడ ఎంత బాధపడుతుంది, నా భర్త కోల్పోయిననే దుఃఖం ఎంత ఉంది ఆవిడకి, నా జీవితం ఇంక నాశనం అయిపోయిందే, జీవితం కోల్పోయిననే బాధలో ఉంటే, అమ్మ ఏం పర్లేదమ్మా, దేవుడు నిలబెట్టుకుంటాడు నిన్ను. మునుపటి కంటే కూడా అత్యధికముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడనే మాట కంటే కూడా పోతే పోయాడు. ఏం సంపాదించి పెట్టకుండా పోయాడు ఎదవ. ఈయన చేసుకుని ఏం బాగుపడ్డావే, పోయిన తర్వాత నువ్వు సుఖపడతాలేవే. ఈ మాటలు మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఎంత దరిద్రగొట్టుల్లో అర్థం చేసుకోండి. వాళ్ళకి నువ్వు ఎంత దూరంగా ఉంటే దేవుడి దృష్టిలో నువ్వు అంతగా ఫలింతావు. వాళ్ళతో దగ్గరగా ఉన్నంతసేపు దేవుడు నిన్ను ఎత్తుకోవాలని ఎత్తుకోలేడు, ఎత్తడు అలాంటి వాళ్ళని. వాళ్ళ సహవాసం మంచిది కాదు, వాళ్ళతో ఉంటే నువ్వు ఎదగవు.